హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో మే నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, అతి తొందరలో వీరికి జరగబోయేది ఏంటి, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, అటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. కుంభలగ్నం, కుంభరాశి వారికి ఏలినాటి శని కుంభరాశిన సంచరిస్తున్నందున కాస్త పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని ఉందే, అర్ధాష్టమ శని ఉందే అని, అష్టమ శని ఉంది అని కుంభరాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో ఎక్కడా కూడా రాయలేదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ప్రకారం ఈ జన్మలో మనం కొన్ని కర్మలు అనుభవిస్తూ ఉంటాం. పనులు ఆలస్యం అవుతూ ఉండడం అలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. చేస్తున్న ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, అంతేకాని ఏదో చెడు జరిగిపోతోంది, ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుంది అని తీవ్రమైన బాధలు ఏర్పడతాయని భయపడాల్సిన అవసరం లేదు. గ్రహస్థితిలో ముఖ్యంగా 11వ తేదీ వరకు ధనస్థానంలో బుధుడు నీచబడి ఉంటాడు. పంచమ అష్టమాలు అంటే ఏమిటి అంటే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్కు సంబంధించిన కారకుడు బుధుడు. ఎప్పుడైతే బుధుడు నీచం పొందుతున్నాడో 11వ తేదీ వరకు తొందరపడి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టొద్దు. పెడితే గనుక ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. మరొక విషయం ఏమిటంటే వీటితో పాటు ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల, బంధువర్గంలో వారితో మాట్లాడే విషయం కావచ్చు, బంధువర్గం వారితో కావచ్చు, కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా అప్పు ఇవ్వటం, అప్పు తీసుకునే విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వీరికి ఫేవరెట్గా ఉన్న విషయాలు ఏమిటి అంటే కుంభరాశి వారు మీరు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఈ నెలలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఉద్యోగం వస్తుందా లేదా అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ తగిన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఏలినాటి శని నడుస్తుంది. ఉద్యోగం ఉంటుందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో అని ఎప్పుడూ భావించొద్దు. ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో పాజిటివ్గా ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా మే 14వ తేదీ నుంచి సప్తమ స్థానాధిపతి, జీవిత భాగస్వామికి కారకుడు ఎవరైతే ఉన్నారో వారు గురువుతో వెళ్ళి కలుస్తున్నందుకు మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. పంచమాధిపతి నీచబడి ఉన్నాడు. 11వ తేదీ వరకు ప్రేమ వ్యవహారాలు, రాజకీయానికి సంబంధించిన విషయాలు వంటి ముఖ్యమైనటువంటి వ్యాపార నిర్ణయాలు, అందులోనూ ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా 11వ తేదీ వరకు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అందులోనూ మరీ ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో మరింత జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని స్పష్టంగా గోచరిస్తోంది. కుంభరాశి వారికి తల్లి ఆరోగ్యం విషయంలో సమస్యలు కాస్త మేరకు తగ్గుతాయనే చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ప్రత్యేకంగా స్థానంలో రవి గురువులు ఉన్నందుకు గవర్నమెంట్ ఆక్షన్స్ ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కుంభరాశి వారు సంతానం విషయంలో, రాజకీయం విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. ముఖ్యంగా రాహు గ్రహం, శని గ్రహం, కేతువు గ్రహాలకు సంబంధించిన దానాలను పండితులకు లేదా వేరే ఎవరికైనా దానాలను ఇవ్వండి. అలాగే రాహువు, శని, కుజ గ్రహాల దగ్గర పూజలు చేయండి లేదా కనీసం దీపారాధన అయినా చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అది కుదరకపోతే కనీసం వింటూ ఉండండి.
అన్ని విధాలా మీకు మంచి జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో సాటర్న్ సన్ అంటే శని రవి, శని కుజ, అదేవిధంగా కుజ రాహువు ఈ కాంబినేషన్స్లో వెళ్తున్నాయి కాబట్టి లైఫ్లో మనం ఊహించినటువంటి మలుపులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అనవసరమైన గొడవల్లో ఎక్కువగా వీరు ఇరుక్కుంటూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా మే చివరి వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. రాశి, నక్షత్రం, లగ్నం తెలియని వారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వీలైతే ఆర్థిక స్తోమత బాగోలేనటువంటి వారు మీ దగ్గరలో గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం, క్యారెట్స్ గోవులకు తినిపించండి. లేదా బీట్రూట్ లేదా తోటకూర వంటివి గోవులకు తినిపించండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ధనం లేదు, అలా తినిపించే స్తోమత మాకు లేదు అని అనుకుంటున్నారా? అయితే ఇంట్లో కూర్చొని చండీ పారాయణం వినండి లేదా చదవండి. అలా చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది. మీకు ఆర్థిక స్తోమత బాగున్నట్టయితే, మా దగ్గర 4 డబ్బులు ఉన్నాయి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా చండీ పారాయణం, చండీ హోమం లాంటివి చేసుకోవచ్చు. అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఇబ్బంది పడబోతున్నారో అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. అదేవిధంగా శనికి, కుజునికి దానాలు ఇవ్వండి. కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇవి రాశి, నక్షత్రం తెలియని వారు కూడా ఇవి చేయడం ద్వారా మీకు ఈ నెలలో బాగుంటుంది. మన గ్రహస్థితి అందరికీ ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇలాంటివి చేస్తే మంచి జరుగుతుంది. మనకి వచ్చే కాంబినేషన్స్ కర్మకారకుడు శని, కుజ, రవి కాంబినేషన్స్తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలకు శాంతి చేసుకోవడం ద్వారా మీరు చేసే ప్రయత్నంలో మంచి జరుగుతుంది. ధనం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఖచ్చితంగా బాగుంటుంది. లగ్నం తెలిస్తే లగ్నం నుంచే మీ యొక్క గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి. గోచార గ్రహాలు కూడా తెలియదు, లగ్నం కూడా తెలియదు అనుకుంటే రాశి నుంచి గ్రహస్థితిని పరిశీలన చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఈ జన్మలో అది భోగం కావచ్చు, రోగం కావచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండడం కావచ్చు, ఏదైనా కానీ మీరు అనుభవిస్తున్నారు అంటే మీరు పోయిన జన్మలో చేసినటువంటి మంచి కర్మ లేదా దుష్కర్మల వల్ల ఈ జన్మలో మనం అనుభవించాల్సి ఉంటుంది. ఈ యొక్క జన్మలో మీకు బాగుండాలి అంటే పూర్వజన్మలో చేసే పుణ్యకర్మల వల్ల మీకు మంచి జరుగుతుంది. అలా కాకుండా మీరు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటే అది పూర్వజన్మలో చేసుకున్న దుష్కర్మల కారణం వల్ల ఈ జన్మలో బాధలు అనుభవిస్తున్నారు అని అర్థం. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వం ఉంటుంది. మనిషిని చూడకుండా లగ్నాన్ని చూసి మనిషి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో అతని యొక్క ధన స్థానాన్ని బట్టి అతను ఏ ప్రయత్నం చేస్తే ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఏ దేవతారాధన చేస్తే ఇతనికి పూర్వజన్మలో ఉన్నటువంటి పాపం తొలగిపోయి ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది అనేటటువంటివి స్పష్టంగా తెలుసుకోవచ్చు. మనం చేసే ప్రయత్నాలు కావచ్చు, గృహం ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని కూడా చెప్పవచ్చు. ఎటువంటివి చదివితే ఇతనికి భవిష్యత్తులో బాగుంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడున్న మహాదశ ఎలా యోగిస్తుంది, యోగించాలంటే ఏం చేసుకోవాలి? మన దగ్గర ధనం లేకపోయినా అమ్మవారి నామాన్ని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని చేసుకోవడం ద్వారా మీరు ఉద్ధరింపబడతారు. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం అలాంటిది. ఇంట్లో కూర్చున్నారు, డబ్బులు లేవు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గ్రహస్థితి వల్ల మనకు ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని టెన్షన్ పడొద్దు. చక్కగా ఇంట్లో కూర్చొని శ్రీమాత్రే నమః అని జపం చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఈ మంత్రం పారాయణం చేయండి. అలానే ఇంట్లోనే కూర్చొని ఏ పని చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనకు ధనం లేకపోయినా శ్రీమాత్రే నమః అని స్మరించుకుంటూ చాలు, అమ్మవారు రక్షిస్తుంది. అమ్మవారు మీకున్నటువంటి స్థితి ధనం కోసమో లేదా ఉద్యోగం కోసమో వ్యాపారం అభివృద్ధి కావటం కోసమో ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. కాకపోతే ఏంటంటే మేము చేస్తున్న పనిని అమ్మవారు రక్షిస్తుంది అని అమ్మవారి మీద నమ్మకం ఉంచుకోవాలి. ఇది
ఇంత పెద్ద విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారికి మన చిన్న సమస్యలను తీర్చడానికి కష్టమా? ఒక్కసారి మనం ఆలోచించి మన ప్రయత్నం చేయాలి. ఏ పని చేసినా అమ్మవారిని స్మరించుకొని మనకి మంచి జరుగుతుంది. అమ్మవారి వల్ల ఈ పనిని మనం పూర్తి చేయగలుగుతామని నమ్మకంతో చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కుంభరాశి వారు గ్రహస్థితిలో మార్పు వల్ల వారికి అతి తొందరలో ఏం జరగబోతోంది, వారు ఎటువంటి పరిహారం చేయాలి, ఏ దేవతారాధన చేస్తే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి అని. సో ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.